యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని వెలువర్తి గ్రామంలో గల పవిత్రాత్మ చర్చిలో పాస్టర్ జాన్ వాహుల్ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవుల కుటుంబ సభ్యులతో పిల్లలు పెద్దలు అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పసలా సౌరి, దొమ్నిక్, సుష్మా, శ్రీవమ్మ, సుధీర్, మాదాస్, అంతయ్య, పెద్దకోట్ల శివమ్మ, మాదాస్ చిన్నమ్మ, ఆరోగ్యమ్మ పాల్గొన్నారు. అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. యోవాను సువిశేషం 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము మళ్ళీ 14వ వచనంలో ఇట్లా రాయున్నది. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు మన మధ్యలో నివసించెను. ఈరోజు ఎంతో సంతోషముగా ఆనందముగా ఈ యొక్క క్రిస్మస్ పండుగని మనం కొనియాడుతున్నాము. దేవాదేవుడు మన కోసము ఈ భూలోకి వచ్చి మన అందరినీ రక్షించుటకు మానవ రూపంలో ధరించుకొని మన మధ్యలో నివసించున్నారు. ఎంత గొప్ప విషయము! ఈ యొక్క పండుగ మనం మాత్రం కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఈ యొక్క పండుగని కొనియాడుతున్నారు. అందరూ దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని ఒక ప్రార్థనతో, అందరినీ ఒక ఆశీర్వాదంలో దేవుడు ఉంచాలని ఒక ప్రార్థనతో నేను ఈ యొక్క మాటని ముగించుకుంటున్నాను. అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు, దేవుని ఆశీర్వాదము అందరికీ ఉండాలని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ ఎంత ఘనంగా అయితే జరుపుకుంటున్నామో అంతే విధంగా డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలు నైట్ మాస్కి చాలా ఘనంగా చేసుకున్నాము. మా గ్రామం నుంచి ఫాదర్ విచారణ ఫాదర్ జాన్ పౌల్ గారు చాలా మంచి వాక్యంతో రాత్రి మాస్లో చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా ఉదయం కూడా 10:30కి మాస్ స్టార్ట్ అయింది. సో మాస్లో కూడా క్రిస్మస్ వేడుకల గురించి అండ్ ఆధ్యాత్మికంగా ఎలా గెయిన్ అవ్వాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఎలా అయితే ఘనంగా జరుపుకుంటున్నామో అదేవిధంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. చెప్పండి. గ్రామం తరపున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఓకే. వెలువర్తి గ్రామ ప్రజల తరపున అండ్ వలిగొండ మండలం తరపున అందరికీ విష్ హ్యాపీ క్రిస్మస్ అండ్ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ యొక్క క్రిస్మస్ పండుగ క్రైస్తవుల వరకే కాదు, మానవ జాతి కుల మతము అనే భేదము లేకుండా జరుపుకునే పండుగ క్రిస్మస్. అంతేకాకుండా యేసు ప్రభువు మానవులందరినీ రక్షించడానికి ఈ భూలోకానికి జన్మించి ఉన్నాడు. ఇది ఒక మత సంబంధమైనది కాదు, మానవులందరినీ ఉద్ధరించడానికి, అందరూ కూడా దేవుని రాజ్యంలో చేరడానికి ఆయన చేసేటువంటి ఈ కృషి అందరం కూడా స్వీకరించాలి. అందరం కూడా ఈ భగవంతుని స్తుతించి ప్రార్థించుకుంటే మనకి శుభము కలుగుతూ ఉన్నది. ప్రతి కుటుంబము కూడా శాంతి సమాధానంతో వర్ధిల్లుతూ ఉన్నది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ పండుగని విజయవంతంగా కొనియాడాలని మనం